అగ్రరాజ్యం అమెరికా మరొకసారి సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. ప్రపంచ పటంలో మంచు దుప్పటి కప్పుకున్న గ్రీన్లాండ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. కేవలం భూభాగ విస్తరణ కోసమే కాకుండా భవిష్యత్ భద్రత కోసం ఆ దీవిని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం గట్టిగా నిర్ణయించుకుంది. ఇది కేవలం ఆస్తి కొనుగోలు వ్యవహారం కాదు, అంతకు మించిన అతిపెద్ద రక్షణ వ్యూహం. రష్యా, చైనా వంటి బలమైన ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయాలంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండాల్సిందేనని వాషింగ్టన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని శ్వేత సౌధ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అధికారికంగా వెల్లడించారు. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన అంశమని ఆమె స్పష్టం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. గ్రీన్లాండ్ ను ఎలాగైనా తమ నియంత్రణలోనికి తెచ్చుకోవాలన్నది ఆయన ఆలోచన. ఇందుకోసం ఎలాంటి మార్గాలున్నాయి, ఏ దారులు వెతకాలి అన్న అంశాలపై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంగళవారం నాడు శ్వేత సౌధం వెలువరించిన ప్రకటనతో ఈ విషయం ప్రపంచానికి స్పష్టమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరగకూడదన్నా, రష్యా కదలికలకు కళ్ళెం వేయాలన్నా గ్రీన్లాండ్ అమెరికా పట్టులో ఉండడం తప్పనిసరి అని ట్రంప్ సర్కార్ బలంగా నమ్ముతోంది. అందుకే మిత్ర దేశాల అభ్యంతరాలను సైతం పక్కన పెట్టి మరీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం అంతర్జాతీయ సంబంధాల్లో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. ఉత్తర ధ్రువం వద్ద మంచు కరగడం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని రష్యా తన సైనిక పాఠవాన్ని అక్కడ పెంచుకుంటోంది. ఈ పరిణామాలు అమెరికా నిఘా వర్గాలను కలవరపెడుతున్నాయి. కేవలం రక్షణే కాదు, భవిష్యత్తులో వాణిజ్య నౌకలు ప్రయాణించే ప్రధాన మార్గంగా ఆర్కిటిక్ మారబోతుంది. ఈ మార్గంపై పట్టు సాధించాలంటే గ్రీన్లాండ్ కీలక స్థావరం. అందుకే ట్రంప్ సర్కార్ ఈ దీవిని తమ 51వ రాష్ట్రంగానో లేదా తమ ఆధీనంలోని ప్రాంతంగానో మార్చుకోవాలని తహతహలాడుతోంది. నిజానికి 70 ఏళ్ల క్రితమే అమెరికా ఈ దీవిని కొనడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఆ పాత ఫైలుకు మరొకసారి దుమ్ము దులుపుతోంది. చైనా కూడా ఈ ప్రాంతంలో విమానాశ్రయాలు కట్టాలని ప్రయత్నించినప్పుడు అమెరికా అడ్డుకుంది. ఇప్పుడు ఏకంగా దీవినే సొంతం చేసుకోవాలని చూడడం ఆధిపత్య పోరును సూచిస్తోంది. గ్రీన్లాండ్ పై అమెరికా ఆశలు పెంచుకోవడం నాటో కూటమిలోని కీలక మిత్ర దేశమైన డెన్మార్క్ తో ఉద్రిక్తతలను రాజిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రానికి ఇవతల అమెరికా, అవతల యూరప్ దేశాల మధ్య ఉన్న స్నేహ బంధం ఈ ఒక్క నిర్ణయంతో ప్రమాదంలో పడేలా ఉంది. వాస్తవానికి గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగంగా ఉంటోంది. ఆ ప్రాంతంపై తమకు సర్వ హక్కులు ఉన్నాయని డెన్మార్క్ చెబుతుంటే, కాదు, అది మా దేశ భద్రతకు అవసరమని అమెరికా వాదిస్తోంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య అపార్థాలకు తావిస్తున్నాయి. ఆ అపార్థాలను తొలగించుకుందాం రండి అంటూ గ్రీన్లాండ్, డెన్మార్క్ దేశాలు పిలుపునిచ్చినప్పటికీ వాషింగ్టన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సరికదా, మరింత కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తూ తన పంతం నెగ్గించుకునే పనిలో పడింది. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు యూరప్ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. స్వయం పరిపాలన సాగించుకుంటున్న గ్రీన్లాండ్ పై అమెరికా కన్నేయడం, పశ్చిమ దేశాల కూటమిలో చీలిక తెచ్చే ప్రమాదం ఉందన్న చర్చ మొదలైంది. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం, మరోవైపు చైనా విస్తరణవాదంతో సతమతమవుతున్న యూరప్ కు ఇప్పుడు అమెరికా తీరు కొత్త తలనొప్పిగా మారింది. అట్లాంటిక్ మహాసముద్రం దాటి ఇన్నేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధం విచ్ఛిన్నం అవుతుందేమోనన్న భయం యూరప్ దేశాలను వెంటాడుతోంది. డెన్మార్క్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నాలు దౌత్య సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరుకున్నాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్ హగాన్లో ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తమ భూభాగాన్ని అమ్ముకునే ఉద్దేశం లేదని డానిష్ ప్రధాని గతంలోనే తేల్చి చెప్పారు. అయినా సరే వాషింగ్టన్ ఒత్తిడి పెంచడం దౌత్యపరమైన మర్యాదలకు విరుద్ధమని యూరప్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తన ఆర్థిక బలాన్ని చూపి బెదిరిస్తుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నాటో కూటమికి మూల స్తంభం లాంటి అమెరికానే ఇలా మిత్ర దేశాల భూభాగాలపై కన్నేయడం మిగిలిన చిన్న దేశాలకు కూడా భయం పుట్టిస్తోంది. రేపు తమ పరిస్థితి కూడా ఇంతేనా అన్న సందేహాలు వారిలో మొలకెత్తుతున్నాయి. ఇది కేవలం ఒక గ్రీన్లాండ్ సమస్య కాదు, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా అంతర్జాతీయ సమాజం చూస్తోంది. స్నేహితుడే శత్రువులా మారి భూభాగం కోరితే పరిస్థితి ఎలా ఉంటుందో డెన్మార్క్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఏడాది కాలం మంచుతో నిండిన గ్రీన్లాండ్ పై అమెరికాకు ఎందుకింత ప్రేమ? దీని వెనుక బలమైన ఆర్థిక, సైనిక కారణాలున్నాయి. ఆ ప్రాంతం గర్భంలో అరుదైన ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి అవసరమైన ఎన్నో విలువైన లోహాలు అక్కడ దొరుకుతాయి. సెల్ ఫోన్లు మొదలుకొని క్షిపణుల తయారీ వరకు వాడే ఈ అరుదైన మట్టి నిక్షేపాలు
గ్రీన్లాండ్ లో ఉండడమే అమెరికా ఆకర్షణకు ప్రధాన కారణం. చైనా ఇప్పటికే ఇలాంటి ఖనిజాలపై గుత్తాధిపత్యం సాధించింది. ఇప్పుడు గ్రీన్లాండ్ వనరులు కూడా డ్రాగన్ చేతికి చిక్కితే అమెరికాకు ఇబ్బందే. అందుకే ఆ సంపదను సొంతం చేసుకోవడం ద్వారా చైనాకు చెక్ పెట్టాలని వాషింగ్టన్ భావిస్తోంది. మరోవైపు సైనిక పరంగా కూడా గ్రీన్లాండ్ అమెరికాకు అత్యంత కీలకం. ఇప్పటికే అక్కడ వాషింగ్టన్ కు చెందిన సైనిక స్థావరం ఉంది. అందులో దాదాపు 57,000 మంది సైనికులు ఉన్నారు. భౌగోళికంగా రష్యాకు దగ్గరగా ఉండడం, ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉండడం వల్ల క్షిపణి రక్షణ వ్యవస్థకు ఈ ప్రాంతం చాలా అనుకూలం. అందుకే ట్రంప్ తన మొదటి పదవీకాలం మొదలుకొని ఇప్పటి వరకు గ్రీన్లాండ్ విలీనం అనే పాట పాడుతూనే ఉన్నారు. అక్కడ దొరికే ఖనిజ సంపదతో పాటు సైనిక ఆధిపత్యం కూడా అమెరికా చేతికి వస్తే ప్రపంచంపై పట్టు సాధించడం మరింత సులువవుతుందన్నది అగ్రరాజ్యం అంతర్గత ఆలోచన. ఇక్కడ ఉన్న పిటుఫిక్ స్పేస్ బేస్ అమెరికాకు కంటిరెప్ప లాంటిది. శత్రు దేశాల వద్ద బయలుదేరే ఖండాంతర క్షిపణులను పసిగట్టే అత్యాధునిక రాడర్ వ్యవస్థ ఇక్కడ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా రక్షణ కవచంలో గ్రీన్లాండ్ ఒక వజ్రం లాంటిది. అందుకే ట్రంప్ పదే పదే గ్రీన్లాండ్ ప్రస్తావన తెస్తున్నారు. గ్రీన్లాండ్ భూమి లోపల నిద్రాణమై ఉన్న నియోడీమియం, ప్రాసియోడేమియం వంటి అరుదైన మూలకాలు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలకు, యుద్ధ విమానాల తయారీకి ప్రాణం పోస్తాయి. ప్రస్తుతం ఈ ముడి సరుకు కోసం చైనా వైపు చూడాల్సిన దుస్థితి ఉంది. ఆ పరాయి ఆధారాన్ని వదిలించుకోవాలంటే గ్రీన్లాండ్ గనులు అమెరికా చేతికి రావాలి. అందుకే లక్షల కోట్ల డాలర్లు వెచ్చించైనా సరే ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని పెంటగాన్ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మంచు కింద దాగి ఉన్న ఈ సంపద ఇప్పుడు రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచన్య యుద్ధానికి కారణమవుతోంది. కేవలం రక్షణే కాదు, భవిష్యత్ ఇంధన అవసరాలకు కూడా గ్రీన్లాండ్ కేంద్ర బిందువు కాబోతోంది. అమెరికా ఎన్ని ఎత్తులు వేసినా గ్రీన్లాండ్ వాసులు మాత్రం తమ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేది లేదని తెగేసి చెబుతున్నారు. మా దేశం అమ్మకానికి లేదు అంటూ గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ మరొకసారి స్పష్టం చేశారు. తమ భూమి భవిష్యత్తును నిర్ణయించే హక్కు కేవలం గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే ఉందని, మరెవరికీ ఆ అధికారం లేదని ఆయన గట్టిగా బదులిచ్చారు. ఈ విషయంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలవాలని డెన్మార్క్, గ్రీన్లాండ్లు కోరినప్పటికీ అటువైపు సానుకూల స్పందన రాలేదు. 2025లో మంత్రివర్గ స్థాయి సమావేశం కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోల్టెట్ సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే ట్రంప్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. గ్రీన్లాండ్ పై సుమారు 2 నెలల్లో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆయన ఆదివారం నాడు సూచనప్రాయంగా తెలిపారు. అమెరికా దళాలు ఆ ప్రాంతంలో ఏం చేయాలన్న దానిపై ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ గ్రీన్లాండ్ ప్రజల మనోభావాలు మాత్రం వేరుగా ఉన్నాయి. డబ్బుతో తమ స్వేచ్ఛను కొనలేరని వారు నిలదీస్తున్నారు. ఒక పక్క అగ్రరాజ్యం ఒత్తిడి, మరొక పక్క స్థానిక ప్రజల వ్యతిరేకత, మధ్యలో మిత్రదేశం డెన్మార్క్ ఇబ్బందులు. వెరసి గ్రీన్లాండ్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.